చూసారా నెయ్యి కాగుతుంది. నేను పోసేసాను కదా, నెయ్యి కాగుతుంది. ఇప్పుడు మనం అయిపోయింది. 2 కరివేపాకు రెమ్మలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు కానీ ఆవలపాకు కానీ వేయలేమంటే కొంచెం మజ్జిగ చుక్క వేయాలి. అప్పుడు చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం నెయ్యి వాడకెట్టుకుందాం ఫ్యాన్లోనే. అట్లా ఉడకెట్టేసుకున్నాం. చూసారా అదిగో నెయ్యి ఎంత వచ్చింది, చక్కగా 1/2 కిలో వచ్చింది. చూసారా అట్లాగా మనం మన ఇంట్లోనే చేసుకుంటే మన పిల్లలకి చక్కగా మంచి నెయ్యి మనం పెట్టగలం. కావాలా మీకు చెప్పండి, పంపిస్తాం.